హాయ్ అండి, వెల్కమ్ టు మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా బెండకాయ ఫ్రై చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, కొంచెం 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని పదే పదే కలపొద్దండి. మూత తీసుకొని ఉడకబెట్టుకోవాలి. బెండకాయల ముక్కల్ని మూత పెట్టకుండా ఉడికించుకోవడం వల్ల బెండకాయ ముక్కల్లోని జిగురు అంతా పోయి బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. సరిపడినంత కారపొడి వేసుకోవాలి. దాదాపుగా 15 నిమిషాలు పట్టిందండి బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి. ఆ తర్వాత పసుపు కారపొడి వేసుకున్నాను. బెండకాయ ఫ్రైలో సాల్ట్ ఎప్పుడైనా చివరిలో వేసుకోవాలండి. ముందు వేస్తే జిగురు జిగురు అయిపోతుంది బెండకాయ కర్రీ. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్కి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.